నా పేరు బత్తుల రమేష్ బాబు. కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ ఆంధ్రప్రదేశ్ పెరికుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వ్యక్తిత్వము, వారు మరణించిన సంవత్సరం అంటే సుమారుగా ముఖ్యమంత్రిగా ఉండి సంవత్సరం కాలంలో జరిగిన ఒక సంఘటన నేను భావోద్రేకానికి లోనయ్యాను. దయచేసి ఆ సంఘటన మీకు వివరించాలనుకుంటున్నాను. దయచేసి తప్పట్లు కొట్టించుకోవాలనో దండలు వేయించుకోవాలనో మాస్టర్ గారు బాగా మాట్లాడారా అని 10 మంది చెప్పుకోవాలనో కాదు, కానీ ఎంతో మనోవేదంతో నేను దుఃఖిస్తూ ఒక మహనీయుడు చివరి గడియల్లో ఈ విధంగా ఉందా ఆయన పరిస్థితి, ఆయన మానవత్వాన్ని ప్రేమను ఏ విధంగా చాటారు. మరి ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారు ఏ విధంగా జీవించారు, వారి చివరి గడియలు ఏ విధంగా గడిచాయి, మానవత్వాన్ని ప్రేమను ఎలా చాటారు. అటువంటి మహనీయుడు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేయటం మనందరికీ గర్వకారణం. మరి ఆ మహనీయుడి గురించి చెప్తున్నప్పుడు నేను చాలా భావోద్రేకానికి గురయ్యాను. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. వీడియోలోకి వెళ్తున్నాను. సార్, ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూమ్లో పడక కుర్చీలో నిద్రపోతున్నాడు. టికెట్ లేదు, బయటికి వెళ్ళమంటే వెళ్ళటం లేదు. స్టేషన్ వెయిటింగ్ రూమ్ను పర్యవేక్షించే ఒక మహిళ స్టేషన్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చింది. చూడండి సార్, ఎవరో ముసలాయన ఏసీ వెయిటింగ్ రూమ్లో పడక కుర్చీలో నిద్రపోతున్నాడు. టికెట్ లేదు, బయటికి వెళ్ళమంటే వెళ్ళటం లేదు. స్టేషన్ వెయిటింగ్ రూమ్లో పర్యవేక్షించే ఒక మహిళ స్టేషన్ మాస్టర్కి కంప్లైంట్ చేసింది. అది రాజమండ్రి స్టేషన్, సమయం 9 గంటలు. అది రాజమండ్రి స్టేషన్, సమయం 9 గంటలు. సరే నేను వస్తా పద అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు. సరే నేను వస్తా పద అని స్టేషన్ మాస్టర్ ఆమెతో కలిసి వెయిటింగ్ రూమ్కి వెళ్ళాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఓ ముసలాయన పడక కుర్చీలో కునిపాట్లో పడుతున్నాడు. అక్కడ మాసిపోయిన బట్టలతో ఒక ముసలాయన పడక కుర్చీలో కునిపాట్లు పడుతున్నాడు. ఆ ముసలాయన చూసి స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు. ఆ ముసలాయన చూసిన వెంటనే స్టేషన్ మాస్టర్ షాక్ అయ్యాడు. ఆ ముసలాయన ఎవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆ ముసలాయన ఎవరో కాదు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ప్రకాశం గారు చనిపోవటానికి ఏడాది ముందు జరిగిన సంఘటన. ప్రకాశం పంతులు గారు చనిపోవటానికి ఏడాది ముందు జరిగిన సంఘటన. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారికి నమస్కరించి, అయ్యా మీరా, నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని, మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాడు. వెంటనే స్టేషన్ మాస్టర్ టంగుటూరి ప్రకాశం పంతులు గారు నమస్కరించి, అయ్యా మీరా, నేను రాజేశ్వరరావు గారి అబ్బాయిని, మీ శిష్యుణ్ణి అని నమస్కారం చేశాడు. ప్రకాశం గారు కళ్ళు తెరిచి, ఏరా భోంచేసావా అని అడిగారు. ప్రకాశం గారు వెంటనే కళ్ళు తెరిచి, ఏరా భోంచేసావా అని అడిగారు. పంతులు గారు స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు. పంతులు గారు ప్రశ్నకి స్టేషన్ మాస్టర్కి అర్థం కాలేదు. తెల్లారి 5 గంటలకు ఎవరైనా కాఫీ తాగావా లేదా టీ తాగావా అంటారు, లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు. మరి పంతులు గారేంటి భోంచేసావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పట్టడంతో ఏమడాలో తెలియక అలా అడిగారేమో. తెల్లారి 5 గంటలకు ఎవరైనా కాఫీ తాగావా, టీ తాగావా, పాలు తాగావా, లేకపోతే టిఫిన్ తిన్నావా అని అడుగుతారు. మరి పంతులు గారేమిటి భోంచేసావా అని అడుగుతున్నారు? బహుశా వయసు మీద పడి చేతస్థం వచ్చి అలా అడిగారేమో అనుకొని పంతులు గారితో, అయ్యా ఇప్పుడు సమయం 9 గంటలు, మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేసావానా అడిగినట్టున్నారు అని అన్నాడు. అయ్యా ఇప్పుడు సమయం 5 గంటలు, మీరు కాఫీ తాగావా అని అడగబోయి భోంచేసావా అని అడిగినట్టున్నారు అన్నాడు. దాంతో పంతులు గారు, యారా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పిన సంస్కారం ఇదేనా? నేను నిన్నేమడిగాను? భోంచేసావా అని అడిగా. దానికి నువ్వేం చెప్పాలి? నేను భోంచేసా, మీరు చేశారా అని అడగాలి. యారా మీ నాన్న రాజేశ్వరరావు నీకు నేర్పించిన సంస్కారం ఇదేనా? నేను నిన్నేమడిగాను? భోంచేసావా అడిగా. దానికి నువ్వేం చెప్పాలి? నేను భోంచేసా, మీరు చేశారా అని అడగాలి.
స్టేషన్ మాస్టర్కి విషయం అర్థమైంది. క్షమించండి, స్టేషన్ మాస్టర్కి విషయం అర్థమైంది. పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది. పంతులు గారు ఆకలి బాధతో ఉన్నారని అర్థమైంది. వెంటనే ఆయనకు కావలసిన పదార్థాలను వండించడానికి ఇల్లు దగ్గర మనుషులను పురమాయించారు. ఈలోపు పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి జనం పోటెత్తారు. ఈలోపు ప్రకాశం పంతులు గారు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని జనం పోటెత్తారు. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి పంతులు గారు అని ఓ పెద్ద మనిషి పంతులు గారిని అడిగారు. అంతటా ఆ జనంలో ఉన్న ఒక పెద్ద మనిషి పంతులు గారిని, ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి అని పంతులు గారిని అడిగారు. విజయవాడ వెళ్తాను అని పంతులు గారు అన్నారు. పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా రూపాయి 5 రూపాయలు వేసుకొని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారు జేబులో పెట్టి విజయవాడ ట్రైన్ ఎక్కించారు. పంతులు గారి దగ్గర డబ్బులు లేవని తెలిసి అక్కడికక్కడే జనం తలా 2 రూపాయలు 5 రూపాయలు వేసుకొని మొత్తం 72 రూపాయలు పోగు చేసి పంతులు గారి జేబులో పెట్టి విజయవాడ రైలు ఎక్కించారు. రైలు బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారి కాళ్ళ మీద పడి, పంతులు గారు మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి 10 మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా, నా భార్య క్యాన్సర్తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా ఏవటం మొదలెట్టాడు. రైలు బయలుదేరుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి పంతులు గారు కాళ్ళ మీద పడి, పంతులు గారు మీరు రాజమండ్రి స్టేషన్లో ఉన్నారని తెలిసి 10 మైళ్ళ దూరం పరిగెత్తుకుంటూ వచ్చానయ్యా, భార్య క్యాన్సర్తో బాధపడుతుందయ్యా అంటూ పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. పంతులు గారు వాడిని లేపి, యారా మనుషులన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా, ఇదిగో ప్రస్తుతానికి 72 రూపాయలు ఉంచు అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. చూడండి ఆయన మానవత్వం, ఆయన ప్రేమ. సాటి మనిషి బాధల్లో ఉంటే తట్టుకోలేని మనస్తత్వం టంగుటూరి ప్రకాశం పంతులు గారి. పంతులు గారు వాడిని లేపి, యారా మనుషులన్నా కష్టాలు రాకుండా ఉంటాయా, ఇదిగో ప్రస్తుతానికి 72 రూపాయలు ఉంచు అని జేబులో ఉన్న 72 రూపాయలు వాడి చేతిలో పెట్టాడు. ఇదంతా చూసిన ఓ పెద్ద మనిషి, అయ్యా పంతులు గారు మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు, మీకంటూ కనీసం 10 రూపాయలన్నా ఉంచుకోవాలి కదండి, అలాగే ఎలాగోలా విజయవాడ చేరతాను, మళ్ళీ అక్కడ ఎవరో ఒకళ్ళు మీకు అన్నం పెట్టాలి, ఇంకొందరు పూనుకొని మిమ్మల్ని రైలు ఎక్కించాలి, ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మ ఏంటి పంతులు గారు అంటూ బోరునయ్యి ఏడుస్తూ పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి, యారా నాకేమన్నా అయితే చూసుకోవటానికి ఎంతోమంది ఉన్నారు, పాపం వీడికి ఎవరున్నారా అని కన్నీళ్ళు పర్యావతం అయ్యారట. ఇదంతా చూసి ఓ పెద్ద మనిషి, అయ్యా పంతులు గారు మీ జేబులో ఉన్న మొత్తం వాడి చేతిలో పెట్టారు, మీకంటూ కనీసం ఒక 10 రూపాయలను ఉంచుకోవాలి కదా, సరే ఎలాగోలా విజయవాడ చేరతారు, అక్కడ ఎవరో ఒకరు మీకు అన్నం పెట్టాలి, ఇంకొందరు పూనుకొని మిమ్మల్ని రైలు ఎక్కించాలి, ఎంతో గొప్పగా బతికిన మీకు ఈ కర్మేంటి పంతులు గారు, అంటే ఆ పెద్ద మనిషి బోరున విలపించాడు. పంతులు గారు ఆయన భుజం మీద చెయ్యేసి, యారా నాకేమన్నా అయితే చూసుకోవటానికి ఇంతమంది ఉన్నారు, పాపం వీడికి ఎవరున్నారా అని కన్నీళ్ళ పర్యాయం అయ్యారట టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఈ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు. ముఖ్యమంత్రి పదవి చేసినప్పటికీ తనకంటూ ఏమీ మిగిల్చుకోలేకపోయారు పంతులు గారు. ఆ రోజుల్లో తమ కోసం కాకుండా జనం కోసం నాయకులు బతికేవాళ్ళు. ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి తనకంటూ ఏమీ మిగిల్చుకోకుండా పోయారు పంతులు గారు. మరి ఇప్పుడు చెప్పండి, టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఏ విధంగా బతికాడు? ఒక ఆంధ్ర రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేస్తూ ఆయన ఏమన్నా సంపాదించుకున్నాడా? పొలాలు కొన్నాడా? భూములు కొన్నాడా? ఆస్తులు సంపాదించాడా? ఖరీదైన భవనాలు కొన్నాడా? చివరి దశలో తన శాశ్వత జీవితాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అంకితం చేశాడు. అటువంటి మహనీయులు
నేటి ఆధునిక యుగంలో కంప్యూటర్ యుగంలో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ గవర్నమెంట్కి అయ్యా ఇటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రల్ని పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా ముద్రించండి. ఏ స్వార్థం లేకుండా ప్రజాసేవ చేసే వ్యక్తులు. ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఎంత పేదరికం అనిపించిన మహనీయులు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా? ప్రపంచంగా చెప్తున్నాను. ఒక ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇంత పేదరికం అనుభవించు తనకంటూ ఆస్తులేమి కూడబెట్టుకోకుండా ఉన్న యావదాస్తి కూడా ప్రజలకే అంకితం చేసిన మహనీయులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారికి మనస వాచ కర్మల పాదాభివందనం చేస్తాను. అయ్యా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ టంగుటూరి ప్రకాశం పంతులు గారి జీవితాన్ని పాఠ్యపుస్తకాల్లో పాఠాలుగా పెట్టండి. 7th క్లాస్, 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉన్నత చదువుల్లో సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం ఏదైతే ఉందో అన్ని శాస్త్రాల్లోనూ అన్నిట్లోనూ పాఠ్యపుస్తకాల్లో ఆయన యొక్క జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాల్లో పెడితే నేటి తరానికి టంగుటూరి ప్రకాశం గారి వ్యక్తిత్వం, వారి త్యాగము, వారు పడ్డ కష్టాలు అన్నీ కూడా తెలుస్తాయి. దీనివల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్లో కనువిప్పు కలుగుతుంది. టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ, మనందరికీ మార్గదర్శి. నేను ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. నేను చాలా భావోద్రేకానికి చెందాను. ఒక ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి దీనస్థితి ఇదా? ఆయన మానవత్వాన్ని ప్రేమించాడు, ప్రేమను అందరికీ పంచాడు. నిడారంబర జీవితాన్ని ఏ గాంధేయ మార్గాన్ని అయితే ప్రేమించాడో ఆ గాంధేయ మార్గాన్ని చివరి వరకు కూడా అనుసరించిన మహనీయుడు. ఆ మహనీయుడు గురించి చెప్పటం నా జీవితం ధన్యమైందని నేను భావిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరు టంగుటూరి ప్రకాశం గారి జీవిత చరిత్రని చదవండి, అధ్యయనం చేయండి, ఆయన గురించి తెలుసుకోమని మనసా వాచ కర్మణ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను. నేను ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే పెద్ద మనసు క్షమించగలరు. నా పేరు బత్తుల రమేష్ బాబు. నేను కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. కృష్ణా జిల్లా ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. ఆంధ్రప్రదేశ్ పొరుగుల క్షత్రియ, ఆంధ్రప్రదేశ్ పెరికుకుల రాష్ట్ర సమన్వయకర్తని. నా పేరు బత్తుల రమేష్ బాబు. నా సెల్ నంబర్ 8978197274. దయచేసి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు. ఈ వీడియో తప్పట్లు కొట్టించుకోవాలనో, సాలోలు వేసుకోవాలనో, దండలు వేసుకోవాలనో, మాస్టర్ గారు పెద్ద తోపురా బాగా మాట్లాడాలనో ఈ వీడియో చేయట్లేదు. ఒక మహనీయుడి యొక్క జీవిత చరిత్ర, ముఖ్యమంత్రిగా చనిపోయే ముందు జరిగిన సన్నివేశాన్ని నేను ఈ వీడియో ద్వారా వివరించడం జరిగింది. మరి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు. మరి మరొక్కసారి మనసా వాచ కర్మణ హృదయపూర్వకంగా ఆంధ్ర రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి పాదాభివందనాలకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి వారి ఆత్మ దేవుళ్ళు లీలమవ్వాలని, అటువంటి మహనీయులు టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి మహనీయులు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను భారతదేశంలో మళ్ళీ జన్మించాలని, ఈ వ్యవస్థను ప్రజాస్వామ్యబద్ధంగా ఈ వ్యవస్థ సమాజం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా విలువలు కాపాడటానికి మళ్ళీ టంగుటూరి ప్రకాశం పంతులు లాంటి మహనీయులు మరలా భారతదేశంలో, ముఖ్యంగా నా ఆంధ్రప్రదేశ్లో మరలా ఆ దేవుడు పుట్టించాలని మనసా వాచా కర్మణ హృదయపూర్వకంగా వేడుకుంటూ, మరి ఎవరి మనోభావాలను దెబ్బతింటే పెద్ద మనసు క్షమించగలరు.
నా పేరు బత్తుల రమేష్ బాబు, కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని, ఆంధ్రప్రదేశ్ పొరుగిరి క్షత్రియ పెరుకుల రాష్ట్ర సమన్వయకర్తని, కృష్ణా జిల్లా భారతరత్న ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృష్ణా జిల్లా ప్రచార కార్యదర్శిని. నా సెల్ నెంబర్ 8978197274. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కార సుమాంజలి తెలియజేస్తున్నాను.